హాయ్ హలో స్టూడెంట్స్, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి సిలబస్లు అయితే మార్చేదానికి సన్నాహకాలు అయితే చేస్తుంది. అలాగే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ కూడా. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది ఇంటర్మీడియట్ స్థాయిలో, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఏవైతే ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ ఉన్నాయో అవి కూడా మార్చడానికి సన్నాహకాలు అయితే చేస్తున్నారు అనమాట. అండ్ వన్ మోర్, సిలబస్లు కూడా కుదించడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. కుదించడం అంటే మ్యాథ్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ సిలబస్ ఏదైతే ఉందో సిలబస్ను కూడా కుదిస్తారు. అండ్ అలాగే కెమిస్ట్రీకి సంబంధించి కూడా చాలా వ్యాస్ట్ ఆఫ్ సిలబస్ ఉండింది ఇంటర్మీడియట్ స్థాయిలోనే, అది కూడా తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఫిజిక్స్ విషయంలో అయితే డిస్కషన్ జరుగుతున్నాయి. మరి ఫిజిక్స్ని మనం తగ్గించాలా వద్దా అనేది. సో ఫిజిక్స్ అనేది ఉన్నంత పరిధిలోనే ఉంది అనేది అయితే కొంతమంది వాదన. ఏపీకి సంబంధించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. తెలంగాణ స్టేట్లో ఆల్రెడీ డిసైడ్ చేశారు. కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ ఈ 3 సబ్జెక్టులకు సంబంధించి తెలంగాణ స్టేట్లో నెక్స్ట్ ఇయర్ అయితే మారబోతున్నాయి. బట్ ఈ ఇయర్ మాత్రం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి సంబంధించి మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ అయితే పక్కాగా మారుతాయి. ఫిజిక్స్ విషయంలో మాత్రం కొన్ని భేషజాలు అయితే వచ్చారనమాట. ఫిజిక్స్ అనేది ఇప్పుడున్నటువంటి రేపు బీటెక్లో జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కానీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ విషయంలో ఇప్పుడున్నటువంటి ఫిజిక్స్ అనేది సరిపోతుంది, మీరు కొత్తగా యాడ్ చేయకండి లేదా ఉన్నదాన్ని తీసివేయకండి అనేది కొంతమంది వాదన. సో కొంతమంది వాదన ఏంటంటే కొన్ని చాప్టర్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది ఇప్పుడు ఈ స్థాయిలో అవసరం లేదు, అండ్ మీరు పై స్థాయికి వెళ్ళిన తర్వాత ఇదే ఇంట్రోని అక్కడ పెట్టేస్తే ఇంట్రడక్షన్స్ ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి కొంతమంది వాదన. దీనిపైన అయితే డిస్కషన్ జరుగుతున్నాయి ఏపీలో. తెలంగాణ స్టేట్లో అయితే డిసైడ్ అయ్యారు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్లు అయితే కుదిస్తారు. ఇక ఆర్ట్స్ విభాగానికి వచ్చినట్లయితే ఆల్రెడీ ఉన్నటువంటి సిలబస్లలో కొంత పరిధి మేరకు ఉన్నటువంటి ఏదైతే రేంజ్ మించినటువంటి సిలబస్లు ఉన్నాయో అవి కూడా ముఖ్యంగా ఆప్షనల్స్ విషయంలో, సో ఎకనామిక్స్ కానీ, కామర్స్ కానీ, హిస్టరీ కానీ అండ్ పొలిటికల్ సైన్స్ కానీ ఈ సబ్జెక్ట్స్లో కూడా కొంత తేడాలు, మార్పులు అయితే చూడబోతున్నాం. అండ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్లో మెయిన్గా మనకి ఇప్పుడు 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ విధానం ఏదైతే ఉండిందో ఆప్షనల్ సబ్జెక్ట్స్ విషయంలో మేజర్గా, అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ అలా ఉన్నప్పటికీ అండ్ రాబోయేటువంటి ఎగ్జామినేషన్స్లో అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అండ్ 1 మార్క్ ప్రశ్నలు కూడా యాడ్ చేసేదానికి అవకాశం ఉన్నది. 1 మార్క్ ప్రశ్నలు. సో ఇది గత 25 సంవత్సరాల క్రితం. సో మేము ఇంటర్మీడియట్ చదవడానికి మా సూపర్ సీనియర్స్, వాళ్ళ సూపర్ సీనియర్స్ చదువుతున్నటువంటి నేపథ్యంలో 1 మార్క్ ప్రశ్నలు ఉంటాయి అనమాట. ఆ 1 మార్క్ ప్రశ్నలు దాదాపు ఒక 8 into 21 క్వశ్చన్స్ ఉంటే అక్కడ ప్రతి ప్రశ్నకి 1 మార్కు, 18 ప్రశ్నలు ఉన్నట్టుగా నాకు గుర్తు. అండ్ మేము రాయలేదు కానీ సో మా సూపర్ సీనియర్స్ వాళ్ళ సీనియర్స్ అనమాట. సో ఈ విధంగా 1 మార్క్ క్వశ్చన్లు ఉంటాయి ఈసారి, అండ్ 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఈ విధంగా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. త్వరలోనే కొన్ని మార్పులు అయితే మనం చూస్తాం. ఈ సంవత్సరం వరకు అయితే ఎలాంటి మార్పులు ఉండవు. ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ రాసే విద్యార్థులైనా, ఫస్ట్ ఇయర్ రాసే విద్యార్థులైనా ఎలాంటి చేంజెస్ ఉండవు. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకి కంప్లీట్గా సిలబస్లు మారుతాయి అండ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ కూడా మారుతాయి. ఓకేనా? సో ఇలాంటి లైవ్ అప్డేట్స్ కావాలంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి అలాంటి నోటిఫికేషన్ ఎంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.